ఆగస్ట్ 15 దేవుని వాగ్దానం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. గలతీ 5:1. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మన దేశమును ఎంతో ప్రేమించు ఉన్నాడు. ఆయన చూపుతున్న ప్రేమను బట్టి దేశంలో ఎంతో చక్కటి ఆనందము, సంతోషము, సమాధానము, ఐక్యత రావాలని మనమందరము ప్రార్థించే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో మనమందరము కూడా కలిసి ముందుకు కొనసాగింపబడే వారంగా ఉండాలి. మనకు ఇవ్వబడినటువంటి ఈ స్వతంత్రము ఎంతో త్యాగభరితమైనది. అనేక మంది త్యాగాల మధ్యలో వచ్చినటువంటి భారతదేశానికి స్వతంత్రము మనము దానిని సరైన విధంలో వినియోగించే వారంగా ఉండాలి. విశేషంగా మనం గమనించాల్సింది, దేవుడు ఆత్మకు స్వతంత్రం అనుగ్రహించాడు. మనకి ఆయన ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని మనము కాపాడుకోవాలి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకోకండి అని గలతీ పత్రికలో పౌలు గారు సంఘానికి తెలియజేసినట్లుగా, ప్రభు మన ఆత్మకి ఇవ్వబడినటువంటి స్వతంత్రము అది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్న వారమై తిరిగి ఆ పాపపు దాస్య కాడి క్రిందకు మనం చిక్కుకోకుండా దేవుడు మనలను ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంచాడు గనక మనము అదే రీతిలో దాన్ని కొనసాగించే వారంగా ఉండాలి. చాలాసార్లు లోకానికి, పాపానికి మనం చిక్కుకుపోతాం. అలా చిక్కుకోపోకూడదని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చిక్కుకోకుండా ఉండాలి అని అంటే దానిలోకి మనం వెళ్ళకూడదు, అక్కడ మనం ప్రవేశించకూడదు. చాలాసార్లు మనం వెళ్ళి చిక్కుకోకుండా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది జరగని పని. ప్రియులారా, అందుకే అపవాదికి దూరంగా ఉండాలి, సాతాను క్రియలకు దూరంగా ఉండాలి, పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి. అది అలా చేయగలిగినప్పుడు మాత్రమే మనం దానిలో చిక్కుకోకుండా ఉంటాం. లేని ఎడల పాపపు దాస్య కాడి క్రిందకు మరలా చిక్కుకునే పరిస్థితిలోనికి మనం వెళ్ళే ప్రమాదము ఏర్పడుతుంది. ఈ స్వతంత్ర దినోత్సవం రోజు నాడు దేశానికి వచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. దేవుడు మన ఆత్మలకు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. అయితే మనము చాలా జాగ్రత్తగా మన శరీరమును పరిపాలించుకోకపోతే తిరిగి దాస్యములోనికి చిక్కుకుపోతాం. అలాగా చిక్కుకోకుండా దేవుని యొక్క సన్నిధి, దేవుని సహవాసంలో మనం ఉండాలని, అలా ఉన్నప్పుడు దేవుడు మనకి పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని అనుగ్రహించి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రభువా, మా దేశానికి ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి. ఈ స్వతంత్రములో సమానత్వము దేవా, అదేవిధంగా ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణము ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మా దేశమును కాపాడండి, సంరక్షించండి, ఆశీర్వదించండి. మా ఆత్మలకు మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగి దాస్యము అనే కాడి క్రింద చిక్కుకోకుండా నీ కృప మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. నేడు ప్రయాణాలు, పనులు అన్నింటిలో మీరు తోడుగొండండి. మా దేశం అంతటిని కాపాడండి. దేశమును భద్రపరుస్తున్నటువంటి ప్రభు తండ్రి ఆర్మీ దళాల వారిని, ప్రభు తండ్రి ఇండియన్ నేవీ దళాల వారిని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిని మీరు దీవించండి, కాపాడండి, సహాయం దయచేయండి. ప్రభు నీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. జనదీవనంతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడుగా నడిపించుగాక. ఆమేన్.